నమస్తే అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మనతో ఈరోజు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. అంటే బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా జరుగుతుంటే కొంచెం సెలబ్రిటీస్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఆ పార్టీస్కి వెళ్ళారంటే డెఫినెట్ గా డ్రగ్స్ ఉంటాయి. అక్కడ డ్రగ్స్ తీసుకుంటారని అరెస్ట్ చేయడం, ఇట్లా హల్చల్ చేయడం సోషల్ మీడియాలో కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో అసలు సింగర్ మంగ్లీ పేరు రావడం అనేది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అసలు నిజంగానే డ్రగ్స్ తీసుకుందా, అక్కడ ఏం జరిగింది? యాక్చువల్గా సింగర్ మంగ్లీ గురించి నాకు 10 ఏళ్ల క్రితం ఆవిడ కెరీర్ తొలినాళ్ళల్లో అప్పుడే గంజాయి తాగే బ్యాచ్ తో ట్రావెల్ చేయడం చూశాను నేను. బేసిక్ గా ఎక్కడ కూడా చెప్తా లొకేషన్. అతను ఒక సినిమా డైరెక్టర్, వాళ్ళ టీము ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ సైడ్ వెళ్తుంది. ఆ వెళ్ళే దారిలో ఈవిని కూడా ఎక్కించుకొని వెళ్ళారు. అప్పుడు ఈవిడ ఇంకా పాటలు పాడల, కొత్తలో బంజారా డ్రెస్ వేసుకొని తిన్మాల్లో జస్ట్ ఒక టాపిక్స్ చెప్పచ్చు అలా అప్పుడు అనమాట. సో అట్లా అక్కడికి వెళ్ళేది. వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చెప్పన, అదేంటో బయటికి రాలేదు, చాలా మందికి తెలియదు. నేను విన్నాను, కల్లారా చూడలేదు బట్ విన్నాను. అక్కడ లోకల్లో ఒక పూజారికి కూడా వీళ్ళతో పాటు ఇచ్చారు. ఆయన అడిగితే ఆ టెంపుల్ సంబంధించిన ఆయన వీళ్ళు అది గంజాయి ఇస్తే, మరి తనకు పడిందో పడలేదో ఏంటో తెలియదు, తను చనిపోయాడు. అసలు అది పెద్ద కేసు అవ్వకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి, అంటే అది ఏదో లైక్ న్యాచురల్ డెత్ లాగా చిత్రీకరించారు అనేది ఒక న్యూస్. తర్వాత ఎప్పుడో విన్నా, అవునా ఇంత జరిగిందా, ఇలా ఎలా ఉంటారంటే సర్లే గాలి మాటలు ఎన్నో విన్నుంటాం కదా అనుకున్నా. ఇది నిజమో కాదో నాకు తెలియదు, బట్ ఆవిడ వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం మాత్రం నిజం. అక్కడ జరిగింది ఐ డోంట్ నో నౌ. ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ విన్న తర్వాత అనిపించింది, ఓహో ఓకే అప్పుడు వినిన్న వార్తలన్నీ కరెక్టేనేమో అని. సో నౌ వాట్ హ్యాపెన్, మంగ్లీ తెలిసిన మన కళ్ళ ముందే ఎదిగింది అంచెలంచెలుగా పాటలు పాడుకుంటూ. గోవా క్యాజినోలోనూ పాటలు పాడింది, బయట రాష్ట్రాల్లోనూ పాటలు పాడింది. ఎవరికి అనుమతి లేని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అనుమతి లేని గుళ్ళల్లో, అనుమతి లేని టైమింగ్లో కూడా వెళ్ళి డాన్స్ లేసి వచ్చింది. అంటే అంతగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. అట్లాంటి మంగిలి సర్లే బాగానే ఎదిగిందిలే అనుకున్నాం. ఇప్పుడు చూస్తే తన బర్త్డే, హ్యాపీ బర్త్డే ఎక్కడ చేసుకోవాలి? ఈ మధ్య కాలంలో మనకు అలవాటు ఉన్నాయంటే మంచి మంచి రిసార్ట్స్ వద్దులేండి, అందరూ అటు ఇటు రైడింగ్లు అవి ఇవి అవుతా ఉంటాయి. లేదు రిసార్ట్లు అవ్వదు, ఇది ట్రిపురా రిసార్ట్స్ అనమాట. శంకర్పల్లి చేవెళ్ళ రోడ్డు మీద ఉంటది. మాల్దీవ్స్ లాగా హౌసెస్ కట్టారు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం ఇదే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ ఇది గోవాబీబీలో కూడా ఉంది. అండ్ నువ్వు పర్ డే నీకు ఒక 6,000-7,000 కడితే నీకు ఒక పంపిస్తారు. ఓ రోజంతా అక్కడ యథేచ్ఛగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఫుడ్ ఇవన్నీ ఉంటాయి, ఆటలు పాటలు, స్విమ్మింగ్, బోటింగ్, ఈ సదుపాయాలన్నీ ఉంటాయి. ఆ ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం గ్రామాలే ఉంటాయి, అంటే పొలాలు అవేమేమో. మధ్యలో మాత్రం ఈ రిసార్ట్ ఉంటుంది. అంటే ఒకవేళ నువ్వు రైడింగ్ చేయడానికి ఎవరన్నా వస్తున్నా కూడా కనీసం అరగంట ముందే నువ్వు జాగ్రత్త పడవచ్చు. అంటే ఆ వెసులుబాటు ఉంది. సో వెతికి ఆ రిసార్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ రిసార్ట్ లో ఏముంది, రచరవి, దివివాత్య, వీళ్ళ చెల్లి ఇంద్రావతి, ఇంకెవరో దొరికింది దామోదర్ అనే ఆయన అంట, మరి ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకున్నారు కొంతమంది అడపా సెలబ్రిటీలు వెళ్ళారు. కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేయడం ఎప్పుడు? రాత్రి. మరి ఈలోపు మనందరం 8 గంటలకే వచ్చేసాంగా. ఆటలు పాటలు, తాగుళ్ళు, ఊగుళ్ళు. మరి ఏం తెచ్చావు మంగ్లీ అంటే, ఇగో మీ అందరి కోసం ఫారిన్ లిక్కర్ తెచ్చాను అనింది. మంచి ఫారిన్ లిక్కర్, ఇన్ని బాటిల్స్ ఎగబడి తాగేశారు. అన్నీ ఉన్నాయి, ఏదో తక్కువైంది వాళ్ళకి. ఈ పీల్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ పీల్చుకునే వాళ్ళకి అది ఫ్రీ లొకేషన్, హ్యాపీగా పీల్చుకోండి అని చెబితే వాడు ఇంత తెచ్చాడు, ఒక మూట చక్కగా చేసేసి పాపం తలా పిడికాడు, ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళందరూ పొగలు సెగలు ఊదుతా ఉన్నారనమాట. పక్కా సమాచారం అందింది పోలీసులకు. మరి ఎవరిచ్చారో తెలియదు. రిసార్ట్ వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ ఒక బర్త్డే పార్టీకి వాడి రిసార్ట్ ముయించుకోవాల్సిన అవసరం లేదు, ఎవడో ఒక మంచివాడు ఉంటాడు. ఇప్పుడు అంత పెద్ద రిసార్ట్ కదా, హౌస్ కీపింగ్ వాడో లేకపోతే క్యాటరింగ్ బాయో ఎవడో ఒకడు మంచివాడు ఉంటాడు.
వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సార్ మా దగ్గర ఇలా అవుతుంది, మీరు చూడండి, నేను చెప్పానని ఎవరు చెప్పకండి అన్నాడు. మరి ఏంటో మొత్తానికి అయితే హ్యాపీగా స్లోగా పోలీసులు వచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ దామోదర్ అనేవాడు గుప్పు అని ఇలాగే దొరికాడు. గంజా పట్టుకున్నారు. ఓకే. ఆ 48 మందికి టెస్ట్ చేస్తే అందరికీ పాజిటివ్. ఓ మై గాడ్, అందరికి 48 మందిలో ఆల్మోస్ట్ అందరికీ పాజిటివ్. పార్టీకి వచ్చిన గెస్ట్లు ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు? ఇంచుమించు ఒక 100 వచ్చింటారా? 50 మంది. అంటే అందరికీ అందరూ గంజాయి తీసుకున్నారని అర్థం. సో ఇప్పుడు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు మంగ్లీని అండ్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు పాజిటివ్ వచ్చినందుకు. ఇప్పుడు ఇంకొక విషయం అంటే ఇంకోటి ఉంది దీంట్లో, వీళ్ళు బాధితులు అయితే అదొక అంశం, లేదు పెడ్లర్స్ అయితే ఇంకో అంశం. పెడ్లర్స్ ఎవడు సప్లై చేశాడో తెలియదు, సప్లైయర్ కూడా ఇందులోనే ఉన్నాడు అనుకో, అది ఇంకా పెద్ద. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు 50కి 50 మంది తీసుకున్నారంటే అదేమన్నా మంచి డ్రగ్గా? గంజాయి. ఓకే. గంజాయి మంచి డ్రంక్ ఎందుకు అవుతుంది అంటే, అందరు గంజాయిస్టులు కలిసి ఒక పార్టీ ఆర్గనైజ్ చేసుకున్నారు, అందులో ఒక గంజాయిస్ట్ బర్త్డే. ఓకే. మీకు అర్థమైందా ఇప్పుడు? ఎందుకు మరి ఈ గంజాయిస్ట్ కి ఇండస్ట్రీతో పాటు బోల్డ్ అని రాజకీయ సినీ ప్రముఖుల పరిచయాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే, వాళ్ళందరూ గెస్టులు, గంజాయిస్టులు కాదు. ఈ పార్టీ గంజాయిస్టుల పార్టీ. గెస్ట్లకి మళ్ళీ ఇంకెప్పుడైనా చూసుకుందాంలే. ఇప్పుడు ఇవాళ రేపు బర్త్డేలు 2 రోజులు కదా మనకి. ఈ రోజు మిడ్ నైట్ కేక్ కట్ చేయాలంటే ఆ ముందు రోజు ఈవినింగ్ నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే ఒరిజినల్ బర్త్డే కదా, స్నానం చేసి మమ్మ అనుకొని ఇటు అనుకొని చెవులలో ఇట్లా 2 పూలు పెట్టుకొని ఏదో అందరికి స్వీట్లు గిట్లు పంచి అలా సెలబ్రేట్ చేసుకుంటారు. వీలైతే ఒక రెస్టారెంట్ లైక్ దట్. సో ఆ ముందు రోజు ఉండే రచ్చిది ఎంత. సో వీళ్ళందరూ తాగేసి అయితే దొరికారు మొత్తానికి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ 1 డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దాం అనుకొని చాలా గట్టిగా ప్రయత్నించారు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫామ్ హౌస్లు అన్నీ కూడా ఖాళీయే. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఫామ్ హౌస్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు ఖాళీ. ఎందుకంటే భయానికి. అయినా సరే నువ్వు ఏమైనా పార్టీ ఆర్గనైజ్ చేయాలి అంటే పెళ్లిళ్ళే బంద్ చేయాలమ్మా 11 తర్వాత. నువ్వు రోడ్ల మీద అంటే కుదరదు. 11 కల్లా తట్టబుట్ట సర్దుకొని ఇంటికి చావాలి అంతే. లేదు మేము తరతరాలుగా ఇలాగే చేసుకుంటామంటే అసలు కుదరదు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్ కూడా 11 మహా అయితే 11:30కి తాళాలు వేసేయాలి. క్యాటరింగ్ గీటరింగ్ అన్ని సర్దేయాలి. మిడ్ నైట్ ముహూర్తాలు వచ్చిన పద్ధతిగా చేసుకోవాలి. ఓకే. అందరు ఫంక్షన్ హాల్లోనే జావాలి. వచ్చి తిరిగి డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఆ లైట్లు లాంతర్లు పట్టుకొని గుర్రం ఎక్కి రోడ్డు మీదకి రావద్దు ఆ టైంలో, లోపలే. దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఉండండి మా ముహూర్తం ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి. అయితే మంగ్లీ కూడా ఇప్పుడు తన పార్టీకి ఏమైనా పర్మిషన్ తీసుకుందంటారా? అస్సలు తీసుకోలేదు. అదే చెప్తున్నా, బేసిక్ గా ఇలా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన రూల్స్, నువ్వు నైట్ కన్సర్ట్స్ పెట్టాలన్నా, మ్యూజికల్ కన్సర్ట్ పెట్టాలన్నా, బయట ఫుడ్ ఫెస్టివల్ చేయాలన్నా, ఏ ఈవెంట్ చేయాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి. అండ్ డీజే పర్మిషన్ ఇంకొకటి ప్రత్యేకంగా, నువ్వు సౌండ్లు టటా కొట్టాలంటే దానికి ఒక పర్మిషన్ ఉంటుంది, అది తీసుకోవాలి. నెక్స్ట్ నువ్వు లిక్కర్ పార్టీ ఇస్తుంటే ఆ పర్మిషన్ తీసుకోవాలి. PPL లైసెన్స్ అంటారు. ఇప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు మందుకు సపరేట్ లైసెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆవిడ తీసుకోవాలి. ఇవి ఏవి లేవు. పైగా మీరు అందరూ కళాకారులు వస్తుంటే అదొక స్టార్ నైట్కి అసలు పర్మిషన్ లేదు. సో ఇప్పుడు ఇవన్నిటిని నువ్వు చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ భారీ ఎత్తున శిక్షలు లేదా జరిమానాలు పడే అవకాశం అయితే ఉంది. ఈమె నమ్మి వెళ్ళినందుకు మిగతా గంజాయిస్టులందరూ కూడా దొరికిపోయారు పాపం. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు అసలు? అమ్మ NDPS యాక్ట్ మీద చాలా స్ట్రిక్ట్ గానే ఉంటది. నార్కోటిక్ వాళ్ళు ఊరుకోరు. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నీకు. మామూలుగా మనకి ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంటాయి కదా, మీకు కూడా నార్మల్లీ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా చూడు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా సరే, జెప్టో ఇలాంటివి తీస్తే దీంట్లో పాన్ కార్నర్ అని ఒకటి ఉంటుంది. పాన్ కార్నర్, ఆ పాన్ కార్నర్లో ఇవి వస్తాయి. బాగా చూడు,
ఇందులో గంజాయే తాగుతారు. అని పీల్చుకునేదా? అంటే కొంతమంది ఈ పేపర్లు ఇస్తారు, అవి కూడా ఉంటాయి దీంట్లో ముడి సరుకు. ఆ. వాళ్ళు బాగా తెలివి ఉంటే వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇది మీకెలా తెలుసు? ఆ? ఇది మీకెలా మనం స్విగ్గీ జొమాటోలు వాడమ్మా అమ్మ, ఓకే, ప్రతి ఓకే. ప్రోడక్ట్ ఉంటే తెలుస్తుంది కదా. ఓకే. ఇదేదన్నా సపరేట్ దానికోసం ఉన్న సైట్ అయితే నేను వాడితే తప్పు, ఓకే, నీకు చూపించడం కూడా తప్పే. స్విగ్గీలో డైరెక్ట్ ఓకే. ఇన్స్టామార్ట్ ఇది పాన్ కార్నర్ అని ఉంటుంది. పాన్ కార్నర్ అంటే కావాలంటే సిగరెట్లు గిగరెట్లు తాగే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. బట్ అవి కాకుండా ఇవి ఉన్నాయి అందుబాటులో మరి దీన్ని ఎవరు పోలీసులు పట్టించుకోదా? కదా. సో ఇప్పుడు ఇది నేను ఆర్డర్ చేశా, ఓకేనా, వాడు ఎవడో తెచ్చి మనకి ఇస్తాడు 10 నిమిషాల్లోనే, రైట్? మన అడ్రస్ ఫోన్ నెంబర్ వాడి దగ్గర ఉందిగా. మరి పోలీసులకి జస్ట్ ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఇవి ఎవడెవడు కొంటున్నాడో వాళ్ళ డేటా ఇవ్వమంటే చాలుగా. అవును. నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని ఏరా ఎందుకు ఆర్డర్ చేసావు దీనికోసం సార్ అంటాను నేను. ఎక్కడిది ఇది చెప్పు అంటారు. వాడిచ్చాడు, సరే నువ్వు బాధితుడివి, వాడు ఎవడో ఇచ్చాడుగా, వాడిని పట్టుకో, వాడి నెంబర్ నీ వీడి దగ్గర ఉంటుందిగా, వీడు ఫోన్ చేస్తేనే వాడు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడికి, సరే మళ్ళీ వెళ్ళి కొను. అన్నా కావాలన్నా, నిన్ననే కదరా కొన్నావు మళ్ళీ ఎందుకు అంటాడు. అయిపోయిందన్న మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, సరే పద. వీడు వెనకాల వెళ్ళి వాడిని పట్టుకోవచ్చుగా పోలీసులు. ఎంతసేపు మా, ఎప్పటి నుంచో ఉంది, నేను కూడా ఎప్పటి నుంచో మొత్తుకుంటాను. ఇప్పటి నుంచి కాదు, కనీసం 1 year 2 years 3 years నుంచి డ్రగ్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి చూపిస్తానే ఉన్నాం. కొనేవాడు కొంటానే ఉన్నాడు, ఎక్కడా ఆగట్లా. సో మీరు ఇంత ధైర్యంగా అమ్ముతున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి ఇలా టార్చ్ చేసుకొని వాడిని పట్టుకుంటున్నారు. చాలా సింపుల్ పట్టుకోవడం. ఎంతమంది తాగుతున్నారు ఇక్కడ? మీరు ఎక్కడో సెలబ్రిటీస్ నిలబడి అంత పెట్రోల్ కూడా వేస్ట్. జస్ట్ వెళ్ళి జెప్టో జొమాటో వీళ్ళ ఆఫీస్లో కూర్చుంటే చాలు, అంతే 5 నిమిషాల్లో దొరికిపోతుంది. సో వాట్ ఎవర్, ఇప్పుడు వీళ్ళకైతే భారీగానే శిక్షలు అయితే పడే అవకాశం అయితే ఉంది.